ఈ ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించిన గణాంకాలను హరీష్ రావు క్లియర్ కట్ గా చెప్పారు. కానీ వాళ్ళ మళ్ళీ కావాలని ఒక డైవర్షన్ క్రియేషన్ కోసం ఏదైతే ఆడారో అది వాళ్ళ మళ్ళీ స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వాళ్ళ స్పష్టంగా అర్థమైంది. గురుకులాల్లో జరిగిన అవినీతిపై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు పోరాటం చేస్తున్నప్పటికీ దాన్ని ఇవాళ అక్కడికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందనేది కూడా ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి పోయి తీరుతాం, ఖచ్చితంగా ఇవాళ మంత్రులకు పోలీస్ శాఖకు సమన్వయం లేదనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు మా మాట ఎవరినట్లేదని, ఇవాళ పోలీసులు కూడా వారు మాటినట్లేదు అనేది మరొకసారి సుస్పష్టం అయిపోయింది. అందుకోసమే ఇవాళ పూర్తిగా ఇవాళ దీనికి సంబంధించి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పోయి తీరుదామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ గురుకులాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇవాళ అవినీతిని బయట పెడతామని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా వీరు ఏమాత్రం కూడా పోలీసులు సహకరించకపోవడం వెనుక అంతేమేంటి, ఖచ్చితంగా మంత్రుల అవినీతి బట్టబయలవుతుంది. తద్వారా ఇవాళ ప్రభుత్వానికి మచ్చ వస్తుంది, ఆ మచ్చను తుడుచుకోలేమని చెప్పి ఈ తరహా చేస్తున్నారని కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పోయి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ ఇంకో 4G రమ్మని కాలే చెప్పనా ఎవరమ్మా ఎవరు రాలే. హలో, ఇక్కడికి అని చెప్పినా ఆయన భవన్కి అని చెప్పినా, భవన్కి ఇంకోటి కావాలని చెప్పినా కదా. సిస్టర్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఒకటే 4G ఉంది, అందరు లైవ్ 2 కెమెరాలు పెట్టుకుని మనకు ఒకటే లేదు. నేను చెప్పినా కదా నీకు 12 కంటే ఉన్నోళ్ళన్నా పంపించాలి కదా. ఇప్పుడు ఎవరు లేరు, ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా, ఇక్కడ ఒకటే 4G ఉంది, 3 కెమెరాలు ఒక 4G ఉంది. తొందరడికి పంపి, తొందర ఇష్యూ బాగా అవుతుంది కదా. ఆగా 4G ఒకటి పంపిరన్నా కిందికి, అన్ని నేను ఒక్కనే అన్నా అన్న.